ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఒకటి, పలికేది ఇంకొకటి. ఎప్పుడైనా అనిపించిందా? చూడటానికి ఒకలా ఉంటే సౌండ్ ఇంకోలా వస్తుంది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. కానీ నిజానికదంతా గందరగోళం కాదండోయ్, అదొక సీక్రెట్ కోడ్ లాంటిది. ఈరోజు మనమేం చేద్దామంటే ఆ కోడ్ను బ్రేక్ చేసే కీ సెంటెన్స్ చూద్దాం. సో ఇంగ్లీష్ ఉచ్చారణని ఒక పజిల్లాగా చూద్దాం. పజిల్లో ముక్కలన్నీ ఉంటాయి, మనం వాటిని సరిగ్గా కలపాలి. ఇక్కడ కూడా అంతే. చూడటానికి ఒకేలా అనిపించే పదాల సౌండ్స్ ఎందుకు వేరుగా ఉంటాయో అర్థం చేసుకుంటే చాలు, ఈ పజిల్ సాల్వ్ చేయటం ఎంత ఈజీనో మనకే తెలుస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఈ డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకు కొన్ని పదాలు చూడటానికి ఒకేలా ఉన్నా వాటి సౌండ్స్ మాత్రం ఇంత తేడాగా ఉంటాయి? అసలేంటి దీని వెనుకున్న లాజిక్? ఏమైనా రూలుందా, లేక మన ఇష్టమొచ్చినట్టు పలకడమేనా? ఒకసారి ఈ 3 పదాలు చూడండి. స్పెల్లింగ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి కదా. SELL, SALE, SAIL. కానీ పలికేటప్పుడు చూడండి, సెల్, సేల్, సెయిల్. చూసారా? స్పెల్లింగ్లో చిన్న మార్పు, సౌండ్లో ఎంత పెద్ద తేడా. అసలు తేడా ఎందుకొస్తోంది? అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రైట్, మన పజిల్ సాల్వ్ చేయడానికి మొదటి కీ ఏంటో చూద్దాం. దీని పేరు షార్ట్ వవల్ రూల్ లేదా హ్రస్వ అచ్చుల నియమం. పేరు వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా చాలా పవర్ఫుల్ రూల్ అన్నమాట. ఈ రూల్ చాలా సింపుల్. ఒక పదంలో ఒకే ఒక వోవెల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఉంటే అప్పుడు ఆ వోవెల్ దాన్ని షార్ట్ సౌండ్ ఇస్తుంది. అంటే ఏ లాగా, ఈ లాగా, ఐ ఈలాగా, అలా అన్నమాట. సింగిల్ వోవెల్, షార్ట్ సౌండ్, అంతే. ఉదాహరణకు ఈ పదాలు చూడండి. క్యాట్, పెట్, కిట్, రాడ్, టబ్. వీటన్నింట్లో కామన్గా ఏం గమనించారు? కరెక్ట్, ప్రతి పదంలో ఒకే ఒక్క వవెలుంది. అందుకే చూడండి, ఏ యా సౌండ్, ఈ ఏ సౌండ్, ఐ ఈ సౌండ్ వస్తోంది. ఇది మన ఫస్ట్ కీ. సింపుల్ కదా. ఓకే, మొదటి కీ వచ్చేసింది. ఇప్పుడు రెండో కీ. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని పేరు మ్యాజిక్ కీ. పేరుకు తగ్గటే ఇది నిజంగానే పదాల సౌండ్స్తో మ్యాజిక్ చేస్తుంది. ఈ మ్యాజిక్ ఈ ఎప్పుడూ పదం చివరన వస్తుంది. దాని స్పెషాలిటీ ఏంటంటే అది సైలెంట్గా ఉంటుంది. మనం దాన్ని పలకం, కాని దానికొక చాలా ముఖ్యమైన పని ఉంటుంది. అదేంటంటే తనకంటే ముందున్న వొవెల్ సౌండ్ను మార్చేయడం. షార్ట్ సౌండ్ను లాంగ్ సౌండ్గా, అంటే దాని అసలు పేరు పలికేలా చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, కిట్ అనే పదం తీసుకోండి. ఇందులో ఒకే ఐ ఉంది కాబట్టి ఈ అనే షార్ట్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు దీని చివర ఒక ఈ పెడదాం. కే ఐ టి ఈ. అంతే. ఇప్పుడు ఆ ఐ సౌండ్ ఈ కాదు, ఐ అని పలుకుతుంది. పదం కిట్ కాస్త కైట్ అయిపోయింది. చూసారా మ్యాజిక్? అది మ్యాజిక్ ఈ పవర్. ఇంకొన్ని చూద్దామా? పిఈటి అనే పదం పీట్ అవుతుంది. టీయూబీ కాస్త ట్యూబ్ అవుతుంది. మరి ఆరోడి, అది రోప్ అవుతుంది. ప్రతిసారి అదే రూల్. ఆ చివరన ఉన్న ఈ సైలెంట్గా ఉంటూ ముందున్న వొవెల్ను దాని లాంగ్ సౌండ్ పలికేలా చేస్తోంది. ఈ ప్యాటర్న్ అర్థమైతే చాలు, చాలా పదాలు ఈజీ అయిపోతాయి. రైట్, ఇప్పటికి 2 కీస్ చూశాం. ఒకటి సింగిల్ వోవెల్ రూల్, 2 మ్యాజిక్ ఈ. మరి మూడోదేంటి? కొన్ని పదాల్లో రెండో వోవెల్స్ పక్కపక్కనే వస్తాయి కదా, అప్పుడేంటి పరిస్థితి? కన్ఫ్యూజన్ అవసరం లేదు. దీనికి కూడా ఒక సింపుల్, చాలా ఈజీగా గుర్తుండే రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే ఈ చిన్న రైమ్ గుర్తుపెట్టుకోండి. వెన్ 2 వౌవెల్స్ గో వాకింగ్, ద ఫస్ట్ వన్ డస్ ద టాకింగ్. భలే ఉంది కదా. అంటే 2 వౌవెల్స్ పక్కపక్కనే వచ్చినప్పుడు మనం మొదటి వౌవెల్ లాంగ్ సౌండ్ని పలుకుతాం, రెండో వౌవెల్ సైలెంట్ అయిపోతుంది. మొదటిది మాట్లాడుతోంది, రెండోది వింటుంది, అంతే. ఈ టేబుల్ చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు, రెయిన్ అనే పదంలో ఏ మరియు ఐ పక్కపక్కనే ఉన్నాయి. మనం ఏ లాంగ్ సౌండ్ ఏ పలుకుతున్నాం, ఐని పలకట్లేదు. అలాగే ఫీట్లో మొదటి ఈ మాట్లాడుతోంది, రెండోది సైలెంట్. బోట్లో ఓ మాట్లాడుతోంది, ఏ సైలెంట్. సో ఆ రూల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కదా, మొదటిదే మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు మన చేతిలో 3 సూపర్ పవర్ఫుల్ కీస్ ఉన్నాయి. షార్ట్ వోవెల్ రూల్, మ్యాజిక్ ఈ, ఇంకా వోవెల్ టీమ్స్ రూల్. మరి మనం మొదట చూసిన ఆ కన్ఫ్యూజింగ్ పజిల్ గుర్తుందా? ఇప్పుడు ఈ కీస్ ఉపయోగించి దాన్ని సాల్వ్ చేద్దాం రండి.
మళ్ళీ అవే పదాలు సెల్, సేల్ మరియు సేల్. అప్పుడు ఇవి మనకు పజిల్లా అనిపించాయి. కానీ ఇప్పుడు మనకు తెలుసు వీటిని ఎలా డీకోడ్ చేయాలో. చూడండి ఎంత సింపులో. మొదటిది సెల్. ఇందులో ఒకే ఒక్క వొవెల్ ఈ ఉంది. సో ఫస్ట్ రూల్ ప్రకారం ఇది షార్ట్ సౌండ్ సెల్. రెండవది సేల్. ఇక్కడ ఏ ఉంది, చివర్లో మ్యాజిక్ ఈ కూడా ఉంది. సో సెకండ్ రూల్, ఏ తన లాంగ్ సౌండ్ ఏ పలుకుతుంది సేల్. ఇక మూడవది సేల్. ఇక్కడ ఏ మరియు ఐ కలిసి ఉన్నాయి అంటే మూడో రూల్, మొదటిది మాట్లాడుతుంది. సో ఏ లాంగ్ సౌండ్ వస్తుంది సేల్. అంతే, పజిల్ సాల్వ్డ్. సో చూశారుగా, ఇంగ్లీష్ ఉచ్చారణకు ఒక తాళముంటే దాన్ని తెరిచే కీస్ ఇవ్వే అనమాట. ఈరోజు మనం నేర్చుకున్నవి సింపుల్ రూల్స్ కావు, చాలా పవర్ఫుల్ టూల్స్. మరోసారి క్విక్గా చూద్దాం ఆ 3 కీస్ ఏంటో. 1, ఒకే వొవెల్ ఉంటే అది షార్ట్ సౌండ్. 2, చివరన మ్యాజిక్ ఈ ఉంటే వొవెల్ లాంగ్ సౌండ్ పలుకుతుంది. 3, 2 వొవెల్స్ కలిసి ఉంటే మొదటిదే మాట్లాడుతుంది, అదే లాంగ్ సౌండ్తో. అంతే. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేవి ఎలా పడితే అలా రాసినవి కాదు. వాటి వెనుక కొన్ని ప్యాటర్న్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం చెయ్యాల్సిందల్లా ఆ ప్యాటర్న్స్ను గమనించడం, అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఈ అచ్చుల కోడ్ను బ్రేక్ చేసే కీస్ మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ్నుంచి మనం ఇంగ్లీష్లో ఏ పదం చదివినా ఈ ప్యాటర్న్స్ని వెతకడానికి ప్రయత్నిద్దాం. చూద్దాం మనం కలిసి ఇంకా ఎన్ని పదాల రహస్యాలను అన్లాక్ చేయగలమో.